ఓం శ్రీ మాత్రే నమః. మే 10వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. కన్యా రాశి వారి జీవితాన్ని మార్చే సంఘటనలు. మీ పనులన్నింటినీ పక్కన పెట్టి మరి వెంటనే ఈ వీడియోని చూడండి. అసలు ఈ మే 10వ తేదీ కన్యా రాశి వారి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి యొక్క విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా అనే విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు. మే 10వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు మొదలు ఈ కన్యా రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులను ప్రారంభించాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాల్లో శ్రమకు తగిన గుర్తింపు రావడానికి మరింత కృషి అవసరం. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. మిశ్రమ ఫలితాల కాలం కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసంతో పనులను ప్రారంభించాలి. ఇతరుల మాటల వలన గందరగోళ పరిస్థితులు అనేవి ఏర్పడవచ్చు కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు సాగాలి. వ్యాపారంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వారి మధ్యలో ఒక శుభ ఫలితం లభించే సూచన ఉంటుంది. నవగ్రహ స్తోత్రం శుభప్రదమైన ఫలితాలు మార్పులు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. కన్యా రాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి. 2026 మీకు చాలా అనుకూలతను తెచ్చే ఏడాదిగా కూడా మనం చెప్పవచ్చు. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక ఈ మే నెల ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలు అయితే పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి మీకు పూర్తి విముక్తి కూడా రాబోతుంది. కన్యా రాశి వారికి మే 2026 ఒకవైపు కెరియర్లో ఉచ్చస్థితిని, మరొక వైపు వ్యక్తిగత ఆరోగ్య జీవితంలో కొన్ని సవాళ్లను ఏకకాలంలో అందించే మాసము. గత నెలలో 7వ ఇంట జరిగినటువంటి గ్రహ యుద్ధం ముగియడంతో భాగస్వామ్యంలో గొడవలు సద్దుమణుగుతాయి. అయితే మే 11న కుజుడు అష్టమ స్థానమైన 8వ ఇల్లు మేషంలోకి స్వక్షేత్రంలో ప్రవేశం చేయడం వలన ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ శుభవార్త ఏమిటి అంటే మే 14న శుక్రుడు కర్మస్థానంలో 10వ ఇంట్లో మరియు మే 15న సూర్యుడు, బుధులు భాగ్యస్థానంలో 9వ ఇల్లు మారడం వలన మీ యొక్క కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి. ఈ నెల ద్వితీయార్థం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి జాతకులకు వృత్తి మరియు ఉద్యోగం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి వృత్తిపరంగా ఈ సమయం మరుపురానిది కాబోతుంది. 10వ ఇంట అంటే కర్మస్థానంలో ఇప్పటికే సంచరిస్తున్నటువంటి గురు భగవానుడి తోడుగా మే 14న భాగ్యస్థానాధిపతి అయిన శుక్రుడు కూడా కర్మస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఇది అద్భుతమైనటువంటి గురు శుక్రుల కలయిక వలన ఆఫీస్లో మీ యొక్క పేరు మారుమ్రోగుతుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా సరియైన గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్ లేదా వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్న వారికి కల నెరవేరుతుంది. మే 15న మీ యొక్క లగ్నాధిపతి బుధుడు మరియు వ్యయాధిపతి సూర్యుడు భాగ్యస్థానమైన 9వ ఇల్లు వృషభంలోకి వెళ్ళడం వలన బహుళజాతి సంస్థల్లో అంటే ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే వారికి, ఐటీ రంగాల్లో వారికి విదేశీ ఆన్ సైట్ అవకాశాలు లేదా దూర ప్రాంత బదిలీలు కూడా లాభసాటిగా ఉంటాయి. వ్యాపారం మరియు స్వయం ఉపాధి చూసుకున్నట్లయితే 7వ స్థానంలో వ్యాపార స్థానంలో శని సంచారం కారణంగా వ్యాపారంలో ఎదుగుదల నిదానంగా ఉన్నప్పటికీ కూడా స్థిరంగానే ఉంటుంది. అయితే 10వ ఇంట గురు శుక్రుల కలయిక వలన మీ యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఆర్ట్స్, కాస్మెటిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు విద్యా సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కస్టమర్ల తాకిడి అధికంగా ఉంటుంది. మే 15 తర్వాత 9వ ఇంట బుధాదిత్య యోగం కారణంగా వ్యాపార విస్తరణకు కొత్త పెట్టుబడుల కోసం కూడా చేసే చర్చలు కూడా విజయవంతమవుతాయి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అనుమతులు లేదా టెండర్లు కూడా మీకు సులభంగా దక్కే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ధనాధిపతి శుక్రుడు బలమైన కర్మస్థానంలో ఉండడం చేత మీ యొక్క వృత్తి ద్వారా వచ్చే ఆదాయం కూడా అద్భుతంగా పెరుగుతుంది. అయితే మే 11న కుజుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం వలన అకస్మాత్తుగా ఊహించిన ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా వాహనాల మరమ్మతులు లేదా వైద్య ఖర్చులకు డబ్బు చెల్లించాల్సి వస్తుంది. కానీ అదే అష్టమ కుజుని కారణంగా పూర్వీకుల ఆస్తుల పంపకాలు లభించడం లేదని ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ ద్వారా కూడా పెద్ద మొత్తంలో డబ్బు చేతికి రావడం కూడా జరుగుతుంది. మే 15 తర్వాత సూర్య బుధుల భాగ్యస్థానమైన సంచారం దీర్ఘకాలిక పెట్టుబడులు మరియు
మరొక వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ నెల మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఏకైక విభాగము ఆరోగ్యము. మే 11న తృతీయ మరియు అష్టమాధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లోకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. అష్టమ కుజుడు అత్యంత వేగవంతమైనటువంటి మరియు ప్రమాదకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. వాహనాలు నడిపే సమయంలో అత్యంత వేగము, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం ప్రాణాంతకం కావచ్చు. కనుక జాగ్రత్తగా ఉండాలి. చూశారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. కన్యారాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనేటువంటి స్వభావంలో కలవారుగా ఉంటారు. ఈ కన్యారాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారికి తరచుపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే కన్యారాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో అసలు ఉండదు. వీరు నడువయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడటం అనే లక్షణాలు కూడా కలవారుగా ఉంటారు. జన సమాజం ఉన్నచ్చో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని వీరు ఎక్కువగా చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తున పెట్టుకుని చిరకాలము బాధపడతారు. కన్యారాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వీరికి ద్రోహం చేస్తారు. చేయి చవరి చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని సద్వినియోగం చేసుకునే గుణము కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారి వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహం వారికి అపేక్ష అధికంగా ఉండును. భార్య బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరికి ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంలో పాటుగా చక్కని పొరుతుపు, భర్తను సరిదిద్దుకొనగానే గడిసరితనం కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికి కెంపును ధరించాలి. హస్త నక్షత్ర జాతకులు ముత్యాన్ని, చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష, హస్త నక్షత్ర వారు ద్విముఖి రుద్రాక్ష, చిత్త నక్షత్ర వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.